నలుగురికి ఒక్కరు పాలించిన అందరికంటే పెద్దవాడు అని నీకొక్కరికి ఒక్కరు పాలించు రాముడు ముచ్చట పెట్ట కాదు భర్తలేని ఆడి దానికి బదునాములు ఎక్కువ అందరు ఓ నాడు పిల్లల సంతానవద్దు కోటి బాబు దాడి అనుకుంటా నేను పుట్టిన సంతానం నేను ఓడి కట్టించి నువ్వు పుట్టగానే చెప్పిన మాట నాదో నాకు నేటికి బాధ అయిందే నన్ను
కానీ వాళ్ళు ఒక నలుగురికి ఒక్కరు మించి వారికి ఒక్కరికొక్కరు మించి సాగినందుకు పాలు పాముకు పాలు వచ్చి సాగినకు సతమయ్యింది నిన్ను కొట్టబోని తిట్టబో అని అంటున్నావు. మరి అటువంటి ఏమంటున్నారు? ముండల్లి కొడుకు రాజ్యం లేదు, ముండల్లి కొడుకు ముచ్చరిక లేదు అంటున్నారు. అంటే నా జరగ లేదు అంటున్నావు. బొక్క నేర్చి అంటున్నావు. కొడుకులను బిడ్డ సిరియాల ఎవరన్నారు? రేణుగా దేవిని పరిమితములు రాముడు బాధ పెడుతున్నాడు. రామయ్య రారా 9 నెలలు మొయ్యలేదు. కాళ్ళ మీద పడ్డ మురికి కాదు, కట్టింది గట్ట కాదు, నా కడుపులో పుట్టిన పిల్లలు కాదు రా రాముడా. నెత్తి మీద పుట్టి పెట్టి నెల వంచ పప్పు పెట్టి నేను ఎరక చెప్పుకుంటా వస్తుంటే కింద ధరణి కాలుతుంది తగదప్పరాని దూపలు పుట్టినాయి. కాలు చేసి చేసుకొని సూర్య నమస్కారం చేసి 5 రోజుల్లో నీళ్ళు తాగిన రాముడా. రోజుల పక్కన నీరు తిండి కొడుకు కొడుకు పుట్టిందంటున్నావా? పాపపుంజం లేడు, పరమ జ్యోతి, అంటుకుంటు లేడు ఎవరు జ్యోతి, మా చెల్ల సిరియాల గౌరమ్మ. అదే శివనాగకుండంలో తీసుకుపోతా, అదే 5 దోశల నీళ్లు తాగిపిద్దా. చెబుతారు కొడుకు ఉంటే గతనేరు చెల్లకేమి తెలుసు పింఛన్ మంది కావాలి. కొడుకా రాముడ ఏనాడు ఒక్క ఉన్నటువంటి బంగారు ఒక్క శివనాగ మల్ల కుండ ముళ్ళకు తీసుకుపోయి ఏనాడు దోచని ఒక నీళ్లు తాగితే పిల్ల గర్భమున్న ఏనాడు పిల్లలు పుడితే కదే నువ్వు నిజమని నమ్ముతావా? పంచంద్ర బాబాతుడు కూర్చున్న కులదావి ఉత్తర రాజుల ఉదయ ఉట్టిడు దక్షిణ రాజుల తండ్రి ఉట్టిడు పడవ రాజుల బందయ్య ఉట్టిడు రాముడే రాముడు దెబ్బల కారకుడు మాట మురుగుడు అన్నంత పని ఎత్తాడు రాముడే. ఓ కొడుక రామయ్య తీసుకొచ్చి కవలవర్ణ పెద్ద పుప్పాల భద్ర తయారు చేస్తుంది. భద్రతాలను రాముని పంపించింది. ఈ రోజు కనుకనేమి తిరుమల నగర్ వాసులైన మరి జగదేవి పోచమ్మ పేరు మీద